ఏపీలో ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక అందరూ ప్రచార రణరంగంలోకి దూకనున్నారు. మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో సీట్ల కోసం ఎంత పోటీ ఉందో చూశాం. అత్యంత పోటీలో గెలుపు గుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థులుగా ప్రకటించారు. మిగతా ఆశావాహులకు సర్ది చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు భాష్యం ప్రవీణ్ కుమార్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదని అనుకోవాలి. కొన్నాళ్లుగా టీడీపీ టికెట్ల రేసులో మాత్రం ఉన్నారనేది గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు మాత్రమే తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబు 34 మందితో కూడిన రెండవ జాబితాలో భాష్యం ప్రవీణ్ కు సీట్ దక్కింది. ఈయనను గుంటూరు ఉమ్మడి జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీకి రంగంలోకి దింపారు. జిల్లాలోనే కాదు, ఏపీ రాజధాని ప్రాంతం అమరావతికి ఉన్న కీలక నియోజకవర్గమైన పెదకూరపాడు సీటు దక్కించుకున్న భాష్యం ప్రవీణ్ పేరు ఏపీ అంతటా మార్మోగుతోంది. గుంటూరు జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు, రాజకీయ ఉద్దండులతో పాటు సీటు దక్కించుకున్న ప్రవీణ్ ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్గా తెర మీదకు వచ్చారు. స్థానికంగా ఉన్న యూత్లో ఈయనకు మంచి సంబంధాలు ఉండడం కూడా కలిసి రానుంది. భాష్యం విద్యా సంస్థల అధినేతకు ప్రవీణ్ బంధువు. పలు వ్యాపారాల్లో కూడా ప్రవీణ్ పెట్టుబడులు పెట్టారు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి స్థానంలో ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచి ఈయన రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. చాలా తక్కువ సమయంలోనే వ్యాపార రంగంలో సక్సెస్ అయిన ప్రవీణ్ ఇటు టీడీపీలో కూడా చాలా వేగంగా ఎదగడంతో పాటు చంద్రబాబు, లోకేష్ దగ్గర మంచి మార్కులు వేయించుకున్నారు. ముఖ్యంగా టీడీపీ అగ్రనేత నారా లోకేష్ కు ప్రవీణ్ అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. నారా లోకేష్ పిలుపునిస్తే చాలు నేనున్నానంటూ కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతుంటారు. మొదట్లో ప్రవీణ్ చూపు చిలకలూరుపేటపై ఉండేది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సాయం కోరి ఎవరు వచ్చినా కాదనకుండా తనవంతుగా అండగా ఉండడం ఆయన స్పెషాలిటీ. ఇదే ఆయన్ను పేదల మనిషిగా, సేవాగుణం ఉన్న యువనేతగా నిలిపింది. దీనిపై నారా లోకేష్ నుంచి కూడా అనేక సందర్భాల్లో ప్రశంసలు అందుకున్నారు. జిల్లాలో యోగళం నిర్వహించినప్పుడు ప్రవీణ్ సర్వం తానే అయి వ్యవహరించారు. అంతేకాదు, పార్టీ కార్యకర్తల సహాయ నిధికి 73 లక్షల విరాళం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇవన్నీ నారా లోకేష్ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే గట్టి పోటీ ఉన్న నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకోగలిగారు. యువతను, పేదలను ఆకట్టుకోవడంలో ప్రవీణ్ ముందుంటారు. అదే ఇప్పుడు ఆయనకు బోనస్ కానుంది. ప్రస్తుతం పెదకూరపాడు టికెట్ కేటాయించడంలో భాష్యం ప్రవీణ్ పొలిటికల్ జర్నీ సక్సెస్ఫుల్ గా ప్రారంభం కానుంది. ఈ స్థానం నుంచి భాష్యం ప్రవీణ్ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని అక్కడ ప్రజల నాడిని బట్టి తెలుస్తోంది.